వాస్తవానికి కులగణన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నుండి మొదలుకుంటే నిన్న పట్టుకొచ్చినటువంటి ఒక జీవో 46 వరకు కూడా కుట్ర, కుతంత్రం, మోసం, దగా, నయవంచన ఇంకా ఏమైనా పదాలు ఉంటే అన్ని పదవులు కూడా బహుశా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక చర్యలకు వర్తింపజేస్తున్నటువంటి ఉద్దేశంతో ఇది ఒక పెద్ద కుట్రగా భావిస్తూ ఉన్నాము. మోసపూరితమైనటువంటి ఒక మొట్టమొదటి చర్య కామారెడ్డి బీసీ డిక్లరేషన్. అది 10/11/2023 నాడు పెద్ద ఎత్తున సిద్ధరామయ్య గారు, తర్వాత ఇప్పుడు పిసిసి అధ్యక్షుడైనటువంటి ఒక మహేష్ గౌడ్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క సమక్షంలో దాన్ని దీంట్లో పెద్ద ఎత్తున అనేక అంశాలను రిజర్వేషన్లని, నిధులని, సంక్షేమమని, విద్య అని, చేతివృత్తులకు సహాయమని, తర్వాత వివిధ కులాలకు ముదిరాజ్, గంగపుత్ర, గొల్ల కుర్మలు, గౌడ్లు, మున్నూరు కాపులు, పద్మశాలిలు, విశ్వకర్మ, రజకులు ఇటువంటి ఒక కులాలకు ఏ రకమైనటువంటి ఒక సహాయ సహకారాలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా అందిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఒక తరుణంలో మనందరికీ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ పర్టినెంట్ అంశం ఏంటి అంటే రిజర్వేషన్లకు సంబంధించిన ఒక అంశం. మొట్టమొదటి మోసం ఎక్కడ జరిగింది అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలల లోపే కులగణన చేస్తా అని చెప్పని నమ్మబలికి వంచనకు గురి చేసి బీసీల ఓట్లు దండుకొని మోసం చేసినటువంటి ఒక వైఖరి ఫస్ట్. అది రెండవది, పెద్ద ఎత్తున జరిగినటువంటి ఒక మోసం ఏంటి అంటే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లకు ఉపవర్గీకరణ చేస్తాము అని చెప్పన్నారు. ఈ ఉపవర్గీకరణ పైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటే చాలామందికి ఉంటుండొచ్చు కానీ ట్రిపుల్ టెస్ట్లో ఏదైతే సెకండ్ కాంపోనెంట్ ఏదైతే చెప్తా ఉన్నారో టు ఎవాల్యుయేట్ అండ్ అండర్స్టాండ్ అండ్ డెరైవ్ ఎట్ ది పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పని ఏదైతే జడ్జ్మెంట్లో చెప్పినారో, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని అసెస్ చేయటం అంటేనే మొత్తం బీసీలలో ఉన్నటువంటి ఒక వెనుకబాటుతనాన్ని కులాల వారీగా గుర్తించి తదనంతరం ఎట్లయితే విద్య, ఉపాధి అవకాశాల్లో ఏ రకంగానైతే వర్గీకరణ చేస్తూ ఉన్నారో అదేవిధంగా రాజకీయ పదవుల్లో కూడా అదే రకమైనటువంటి ఒక వర్గీకరణ కర్ణాటక కావచ్చు, లేకపోతే తమిళనాడులో కావచ్చు, ఏ రకంగా అయితే వర్గీకరణ ఉందో అదే రకమైన వర్గీకరణ చేస్తా అని చెప్పని 2018 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టుకుంది, 23లో మేనిఫెస్టోలో పెట్టుకుంది, తర్వాత బీసీ డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. ఈ రెండింటిని కూడా రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దాటవేత ధోరణికి పాల్పడేసిన ఒక పరిస్థితి. నేను మిగతా విషయాలు ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు, ఎందుకంటే 42% బీసీల కాంట్రాక్ట్లకు ఏ రకంగా మోసం చేసినారు, నిధులు 20,000 కోట్ల చొప్పున మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పని ఇవన్నీ కూడా మనకు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇవి పెద్ద ఎత్తున మనం బీసీలందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. డిక్లరేషన్లో ఉన్న ప్రతి పదము కూడా ప్రతి బీసీకి కూడా ఏం వాగ్దానం చేసినారు, 2 ఏళ్లలో ఏం పూర్తి చేసినారు, మరీ ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో ఏ రకమైనటువంటి ఒక మోసపూరిత వైఖరిని అవలంబించిన విషయాన్ని తెలియజెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని భావిస్తూ ఉన్నాం. ये पता लगाना है कि सचमुच में किसकी कितनी आबादी है और किसको कितनी भागीदारी मिल रही है। और ये पता लगाने का एक ही तरीका है, उसका नाम है जाति जनगणना। और ये बिहार वाला जो जाति जनगणना में इसकी बात नहीं कर रहा हूं। जाति जनगणना देखना है तो तेलंगाना वाला देख लीजिए। तेलंगाना ने किया और मैं खुश हुआ कि जाति जनगणना होने के एकदम बाद हमारे चीफ मिनिस्टर ने और हमारी टीम ने ओबीसी रिजर्वेशन को
వాస్తవానికి ఆలు లేదు సూడి లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఇవాల్టికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది వివిధ కుల సంఘాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలు ఉన్న బీసీలు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో కింద మీద పడతాను 42% రిజర్వేషన్ కులగణన చేసిండు, 42% రిజర్వేషన్ ఇస్తున్నాడు అనేటువంటి ఒక భావనలో ఎట్లయితే కొద్దిమంది బీసీలు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, రాహుల్ గాంధీ కూడా ఆ భావననే దేశవ్యాప్తంగా ఇవాళ వ్యక్తీకరిస్తూ ప్రజలను ఆయననేమో డెలిబరేట్ చాయిస్ ఆఫ్ మిస్లీడింగ్ అదే అంటున్నాను, ఆయనేమో డెలిబరేట్ చాయిస్ ఆఫ్ మిస్లీడింగ్, అందుకే అన్న మిస్లీడింగ్ ఆఫ్ ద నేషన్ అని చెప్పాను అన్న, డెలిబరేట్ చాయిస్ ఆఫ్ మిస్లీడింగ్. కాకపోతే ఇక్కడ సమాచార లోపం వల్ల చాలామంది ఇవాళ ఏ రకంగా 42% రిజర్వేషన్ రాకుండా మోసపూరితంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించిందనే ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలా అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక పక్కన రాహుల్ గాంధీ ఏమో రేవంత్ రెడ్డిని దేశవ్యాప్తంగా పొగుడుతూ ఆయన బీహార్లో కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేసి మేము జాతి జనగణన చేసేసినాం, 42% రిజర్వేషన్ ఆల్రెడీ ఇచ్చేసినాం, మొత్తం అయిపోయింది అని చెప్పని ప్రచారం చేసుకొని దేశాన్ని అంతా కూడా మిస్లీడ్ చేస్తున్నటువంటి తరుణం చూసినాము. ఇక రేవంత్ రెడ్డి గారేమో మమ్మల్ని ఇక్కడ ఇది యథాతథిగా రేవంత్ రెడ్డి గారి యొక్క అంతర్గతమైనటువంటి ఒక మనస్తత్వాన్ని బీసీ కులగణన కావచ్చు, తర్వాత 42% రిజర్వేషన్లో కూడా ఇదే వ్యక్తీకరించినాడు, ప్రజలను నమ్మించినాడు, వంచనకు గురి చేసినాడు, దాన్ని ఆ మనస్తత్వాన్ని తెలియజెప్పేటువంటి ఒక వీడియో. ఇకపోతే సమగ్ర కుటుంబ సర్వే, తర్వాత సిపెక్ సర్వే ఏదైతే ప్రభుత్వం చేసినటువంటిది. కేసీఆర్ గారు మన నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే దాదాపు 2012-13 కాలం నుండి పెద్ద ఎత్తున మన రాష్ట్రం అధికారంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత సమాచారం లేనిది, వితౌట్ డేటా దేర్ ఇస్ నో డెవలప్మెంట్, కాబట్టి పెద్ద ఎత్తున మనము కాంప్రహెన్సివ్ సర్వే జరుపుకోవాలా, అవసరమైతే ఆర్మీలను డిప్లాయ్ చేసిన సర్వే, స్థూలమైనటువంటి ఒక సమాచారం అంతా కూడా సేకరించాలని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశంలో ఎవరు కూడా చేయనటువంటి ఒక రీతిలో ఒకటే రోజు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తపరిచి చేసినటువంటి ఒక అతిపెద్ద సర్వే. దాని ఆబ్జెక్టివ్ 60 ఏళ్ల విధ్వంసం, వివక్ష, అణచివేయబడ్డ తెలంగాణ వాస్తవ స్థితిగతుల ఆధారంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, నైతిక బాధ్యతతోటి ఆ రోజు ఆ సర్వే చేపట్టినారు. మొత్తం 34 ప్రశ్నలతో అది ఒక 8 విస్తృతాయి అంశాలతోటి 1 కోటి కుటుంబాలు, దాదాపు 3.68 కోట్ల జనాభా. తద్వారా ఆ సర్వే ద్వారా 51% బీసీలు ఉన్నట్టుగా, ఎస్సీలు 18% ఉన్నట్టుగా, ఎస్టీలు 10% ఉన్నట్టుగా, ఇది మొత్తం వ్యవహారం అంతా కూడా, ఈ సర్వే అంతా కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో జరిగినట్టుగా నాకు ఉన్నటువంటి ఒక సమాచారం. ఇకపోతే సిపెక్ సర్వే ఏదైతే చెప్తా ఉన్నామో, ఈ సర్వే కులగణన ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా వచ్చినటువంటి ఒక కులగణన. ఇది దాదాపు 1,80,000 మంది ఎన్యూమరేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంతా కూడా కలిసి చేసినటువంటి ఒక పని. నవంబర్ 6 నుండి ఫిబ్రవరి 3, 25 వరకు ఈ సర్వే అంతా కూడా పూర్తి అయిపోయింది. దాదాపు 3,54,00,000 మంది నుండి సమాచారం సేకరించడం చెప్పినప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా లోపభూయిష్టంగా జరిగిందని చెప్పడానికి డేటా బేసిస్లో మనకు ఉన్నటువంటి కన్క్లూజన్ ఏంటంటే 1,03,000 కుటుంబాల సమాచారమే రాలేదని చెప్తున్నారు వాళ్ళే అఫీషియల్గా. 1,68,000 కుటుంబాలు మాకు సర్వేకి సహకరించలేదు అని చెప్పినారు. తర్వాత 84,000 కుటుంబాలు తప్పుడు సమాచారం అందించినారని చెప్పని వెరచి మొత్తం ఎక్సైజ్ అయిన తర్వాత కొండంద వేలుకని పట్టినట్టుగా 2014లో బీసీలు 51% ఉంటే కష్టపడి రేవంత్ రెడ్డి గారు బీసీలను వంచన గురి చేసే విధంగా కేవలం 46% మాత్రమే బీసీలు అని చెప్పని తగ్గించినట్టు ఒక పరిస్థితి. ఇది కూడా బీసీలకు మనం తెలియజెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మొత్తం మీద ఈ మొత్తం ప్రాసెస్లో గవర్నమెంట్ వాజ్ నాట్ సిన్సియర్, ప్రజలను సమాయత్తపరచలేదు. మంత్రులు పూర్తి స్థాయిలో, జిల్లా మంత్రులు లేకపోతే ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదు. ఒక క్యాలెస్గా, క్యాజువల్గా ఏదో తంతు నిర్వహించినట్టుగా ఈ మొత్తం నిర్వహించడంతో బీసీలను తిరుమలనే అన్నాడు ఒక మాట, 46% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిండ్రు అంటే జూబ్లీహిల్స్లో ఎవరో ఒక శాసనసభ్యుడు, ఒక మాజీ మంత్రి ఇంట్లో కూర్చొని ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించిన సంఖ్యను పెంచుకున్నారు, ఓసీ పర్సంటేజ్ పెంచినారు, బీసీ పర్సంటేజ్ తగ్గించినారు అని చెప్పి ఒక వివాదాలకు కారణభూతమయ్యే విధంగా
సాంకేతిక నిబద్ధత లేకుండా, ఒక సైంటిఫిక్ ప్రాసెస్ లేకుండా జరిపినట్టుగా ఈ యొక్క సర్వేకి సంబంధించినట్టు విషయాన్ని కూడా మనం బీసీల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని కోరుతా ఉన్నాను. మన లక్ష్యం తెలంగాణ ప్రజల సమతుల్యమైనటువంటి అభివృద్ధి. ఇకపోతే కులగణన లక్ష్యం 42% రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే వికాస్ కృష్ణారావు గవాలి జడ్జిమెంట్లో ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నా పెంచాలన్నా ట్రిపుల్ టెస్ట్ అనేటువంటిది తప్పనిసరిగా పాటించాలా అనేటువంటి ఒక సూత్రం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ట్రిపుల్ టెస్ట్ ఏం చెప్పింది అని చెప్పని ఒకసారి దయచేసి, ఇది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్. ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజర్వేషన్స్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, అంటే గవర్నమెంట్ ఫంక్షన్. And as per the mandate of Article 340, dedicated commissions need to be appointed to conduct a rigorous empirical inquiry into the nature and implications of the backwardness. ఇది కృష్ణమూర్తి జడ్జిమెంట్లో చెప్పినటువంటి ఒక అంశం. తదనంతరం కొంత ఎలాబొరేట్గా వికాస్ కృష్ణారావు గవాలి జడ్జిమెంట్లో నెంబర్ 1, ఇది పేరా 12 ఆఫ్ ద జడ్జిమెంట్లో ఉంటుంది. ఇది to set up a dedicated commission to conduct contemporaneous rigorous empirical inquiry into the nature and implications of backwardness. Rendu, ఆ స్టడీ తర్వాత to specify the proportion of reservation required to be provisioned local body wise. మొత్తం స్టేట్ కింద పర్సెంటేజ్ అని కాదు, లోకల్ బాడీ వైజ్ ఆ యొక్క రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పినారు. ఇన్ ఎనీ కేస్ దిస్ పర్సెంటేజ్ రిజర్వేషన్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దెన్ 50% అని చెప్పని ట్రిపుల్ టెస్ట్ చెప్పింది. ఇది సుప్రీంకోర్టు లా ఆఫ్ ద ల్యాండ్. దీనికి లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అయినా కానీ చేసి ఉండాలా. ఒకవేళ దాటి కనుక ఇవ్వాలంటే అది భారత రాజ్యాంగం 9th షెడ్యూల్ను అమెండ్ చేస్తే తప్ప యూ కెనాట్ క్రాస్ 50% అనేటువంటిది ప్రజలకు చెప్పాలి. కానీ దీన్ని కప్పిపుచ్చి ట్రిపుల్ టెస్ట్ సంబంధించిన అంశాన్ని ప్రజలకు తెలియనీయకుండా, పూర్తి స్థాయిలో దానిపైనటువంటి అవేర్నెస్ రాగనీయకుండా, రెండవది ట్రిపుల్ టెస్ట్ ఉన్నందువల్ల 50% దాటలేము అనేటువంటి ఒక భావన, ఆ నాలెడ్జ్ ప్రజలకు రానియకుండా మొత్తానికి మొత్తం నేను 42 శాసిస్తామని చెప్పని గుండుగుత్తగా ప్రకటించి ప్రజలను గుండుగుత్తగా మోసం చేసింది ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని గుర్తు చేయాలని చెప్పని ఈ దాంట్లో ఒక మాట చెప్తుంది ఈ జడ్జిమెంట్లోనే. ఇట్ విల్ నాట్ బి ఓపెన్ టు రెస్పాండెంట్స్ టు జస్టిఫై ద రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్. మీరు 1% ఇస్తారా, 50% ఇస్తారా, వాట్ ఎవర్ ద రిజర్వేషన్ దట్ యూ వాంట్ టు గివ్, యూ కెనాట్ జస్టిఫై వితౌట్ ఫుల్ఫిల్లింగ్ ది ట్రిపుల్ టెస్ట్ అని చెప్పని. అంటే ప్రతిసారి మనం రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలన్నా ఇవ్వాలన్నప్పుడు ఇట్ మస్ట్ బి బ్యాక్డ్ బేస్డ్ ఆన్ ది ట్రిపుల్ టెస్ట్ అనేటువంటి ఒక అంశాన్ని వికాసరావు గవాలి జడ్జిమెంట్ చెప్తుంది. ఇన్ని వాస్తవాలు ప్రజల ముందు ఉన్న తర్వాత ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టిన ఒక విషయాన్ని గుర్తు చేస్తూ నేను ఒక చిన్న, అంటే ఎట్లా కంటిన్యూస్గా ఈ ప్రభుత్వం ఒక కన్ఫ్యూజ్డ్గా, కాంట్రడిక్టరీగా, క్యాలెస్గా, బాధ్యత లేకుండా ఎట్లా నిర్వహించింది అనడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది 10th November 2024 నాడు స్టేట్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. దీంట్లో ఇన్ కాంప్లియన్స్ విత్ ది ఆర్డర్స్ డేటెడ్, మీ లాస్ట్ పేరా కనుక చూస్తే, ఇన్ వ్యూ ఆఫ్ ది aforesaid submission the respondents are directed to implement the directions contained in para 13. ఇంతకుముందు మనం వికాస్ కృష్ణారావు గవాలి జడ్జిమెంట్లో అయితే 3 పాయింట్లు ఉన్నాయో అవి అమలు చేయాలని చెప్పని ఇది 10/9/2024 నాడు ఈ జడ్జిమెంట్ వచ్చింది, స్టేట్ హైకోర్టు ఇచ్చింది. తర్వాత ఇది ఆర్ కృష్ణయ్య గారు October 30 నాడు ఆయన కోర్టులో వేస్తే కూడా ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఇన్సిడెంట్స్ ఏంటంటే, కోఇన్సిడెంట్స్ ఏంటి అంటే, ఆ September 10 నాడు వచ్చినట్టుగా జడ్జిమెంట్లో వన్ ఆఫ్ ద పిటిషనర్స్ నేను. దాని తర్వాత మళ్ళా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 40 days తర్వాత, 40-50 days తర్వాత ఆర్ కృష్ణయ్య గారు కేసు వేసినారు. దాన్ని బేసిస్ చేసుకొని మేము భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ ఇస్తున్నామని చెప్పినారు. బట్ దానికంటే ముందే లా ఆఫ్ ద ల్యాండ్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద హైకోర్ట్ వాజ్ ఇగ్నోర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అనే ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
కోర్టులు ఏం చెప్తా ఉన్నాయి, చట్టం ఏం చెప్తా ఉన్నది, వాళ్ళకు ఉన్నటువంటి ఒక నిబంధనలు ఏంటివి, నియంత్రణలు ఏంటివి అనే దానిపైన పూర్తిగా ఎక్సర్సైజ్ చేయకుండా, బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించింది అనడానికి ఒక ఉదాహరణ. ఇది చాలా కొంచెం టైం కన్జ్యూమింగ్ అనిపిస్తుంది, బోర్ కూడా అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే డ్రై సబ్జెక్టు, ఈ జీవో లేనిది నంబర్ లేనిదని. కానీ ఈ ప్రభుత్వం బాధ్యత లేకుండా ఎంత చిల్లరగా, మోటుగా మాట్లాడుకోవాలంటే చిల్లరగా బీసీల భావోద్వేగాలతో ఎట్ల చెలగాటనడానికి ఈ క్రొనాలజీ ఆఫ్ జీవోలు అని చెప్పని మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 10/11/2023 అది కామారెడ్డి డిక్లరేషన్ 6 నెలల్లో చేస్తామని చెప్పని చెప్పిన పెద్దలు 4/2/24 నాడు క్యాబినెట్ రెజల్యూషన్ వచ్చింది. 4/2/24 నాడు క్యాబినెట్ రెజల్యూషన్. తర్వాత 16/2/24 నాడు అసెంబ్లీ రెజల్యూషన్. 15/3/24 నాడు ఇది చాలా వింత అయింది. ఒకసారి చూడండి, మీరు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి క్యాబినెట్ రెజల్యూషన్ అవుతుంది, అసెంబ్లీ రెజల్యూషన్ అవుతుంది. హూ షుడ్ బి ద కాంపిటెంట్ అథారిటీ టు బ్రింగ్ అవుట్ ది జీవో? చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వాలా. ఇచ్చింది ఎవరే అంటే బూరా వెంకటేశం గారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జీవో 26 ఇచ్చినారు. సరే, ఈ 4/2/2024లో క్యాబినెట్ రెజల్యూషన్ ఎందుకు పెట్టారు? అసలు ముఖ్య అంశం ఇది. దీని మూల కారణము కేసీఆర్ గారు 2023లో ఈ కులగణన జరగాలి, రిజర్వేషన్ రావాలని చెప్పేసి అప్పుడు ఈ కమిటీ వకలాపురం మధ్యలో వీరు ముగ్గురుతోటి కమిటీ వేసారు. కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత 6-7 మంత్స్ తర్వాత వీళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిండు. ఆ రిపోర్ట్ను కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. అయితే దురదృష్టం ఏంటంటే అప్పుడు మన ప్రభుత్వం లేవు. ఒకవేళ మన ప్రభుత్వం ఉంటే అదే రోజు ఇంప్లిమెంట్ చేద్దాం. కానీ ఈ యొక్క రిపోర్ట్ డెఫినెట్గా క్యాబినెట్లో చర్చించాలి. ఆ సబ్మిషన్ రాకపోతే అసలు ఈ కులగణన అనేది క్యాబినెట్ పెట్టబోతుండే. కంపల్సరీ ఈ యొక్క రిపోర్ట్ను క్యాబినెట్లో చర్చించాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి దాన్ని కంపల్సరీ చేయాలని చెప్పేసి క్యాబినెట్లో పెట్టి దీన్ని మెల్లమెల్ల డైల్యూట్ తీసుకుంటూ వచ్చిండు. యాక్చువల్ ఏంటంటే దీనికి మూలం కేసీఆర్ గారు సబ్మిట్ చేసిన రిపోర్టే. ఆ రోజు ఆ సబ్మిట్ అయిపోతే ఇంతవరకు ఇది కూడా నాన్చుకుంటూ ఉండేది. సో ఆ క్యాబినెట్ రిజల్యూషన్ ఎందుకు వేసిందంటే, ఆ క్యాబినెట్ రిజల్యూషన్ దేని రిజల్యూషన్ ఏంటంటే, మన కేసీఆర్ గారు వీళ్ళు కమిటీ వేస్తే ఈ కమిటీ ఆధ్వర్యం చేసిన దాన్ని మాత్రమే క్యాబినెట్ అలా పాస్ చేసింది. దాన్ని డెడికేటెడ్. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇకపోతే 5వ అంశం కనుక చూస్తే 6/9/2024 జీవో నెంబర్ 199 కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీసీ కమిషన్ అంటే నిరంజన్ గారు తదితరులతో బీసీ కమిషన్ను డెసిగ్నేటెడ్ as డెడికేటెడ్ కమిషన్ ఫర్ ఎన్యూమరేషన్, బీసీ ఎన్యూమరేషన్. మీరు నమ్ముతారో నమ్మరో ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే చెప్తున్నా మీకు నేను. వాయిదాల మీద వాయిదాలు 10/9/2024 ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దానికంటే ముందు ఏజీ రోజు వస్తున్నాడు, వాయిదాలు తీసుకొని పోతాడు. వారానికి ఒకసారి పోస్టింగ్ పడుతుంది, వాయిదాలు తీసుకొని పోతాడు. అట్లా కంటిన్యూస్గా వాయిదాలు తీసుకొని పోయి ఇక చీఫ్ జస్టిస్ అన్నాడు ఏమైనా మీరు ఆర్గ్యూ చేస్తారా చేయరా లేకపోతే నేను జడ్జిమెంట్ ఇచ్చి పడేయాలని అని చెప్పానంటే సరే ఇంకొక వాయిదా ఇవ్వండి అని చెప్పని 10th నాడు జడ్జిమెంట్ వచ్చింది. 6th నాడు ఈ జీవో పట్టుకొచ్చేసి ఆ జీవోని పట్టుకొచ్చి కోర్టులో చూపెట్టి వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లైడ్ టు అపాయింట్ డెడికేటెడ్ కమిషన్, సో దేర్ఫోర్ వాళ్ళ డిమాండ్ మేము ఫుల్ఫిల్ చేసినామని చెప్పడం కోసం ఈ జీవోలో బీసీ కమిషన్ అపాయింట్ చేసినాం, అదే బీసీ కమిషన్ మేము డెడికేటెడ్ కమిషన్గా అపాయింట్ చేసినాము అని చెప్పని. అంటే క్యాలెస్నెస్, అంటే ఒక బాధ్యతారాహిత్యము, కోర్టులను తప్పుదో పట్టించు, ప్రజలను ఎట్లా తప్పుదో పట్టించడానికి ఈ యొక్క పర్టికులర్ 199 నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తాను. తర్వాత నేను చెప్పినట్టుగా 10/9 హైకోర్టు జడ్జిమెంటు, తర్వాత 10/11/24 నాడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా శాంతికుమారి గారు చీఫ్ సెక్రటరీ, ఆమె ఇది జీవో ఇస్తుంది. ఇది ఫండమెంటల్ ఫ్లా. ఇది ఫండమెంటల్ ఫ్లా. ట్రిపుల్ టెస్ట్లో ఏం చెప్పుకున్నాం మనము? డెడికేటెడ్ కమిషన్ ఈజ్ సపోజ్ టు కండక్ట్ ద ఎంపిరికల్ ఎంక్వైరీ. డెడికేటెడ్ కమిషన్ ఎంపిరికల్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలంటే డెడికేటెడ్ కమిషన్ యొక్క సూపర్విజన్లో వాళ్ళ యొక్క విధి విధానాలతో సర్వే కండక్ట్ చేసేదానికి ఎందుకు డెడికేటెడ్ కమిషన్ చేయాలా? వై నాట్ ఏ ప్లానింగ్ డిపార్ట్మెంట్? దేర్ మస్ట్ బి ఏ పొలిటికల్ న్యూట్రాలిటీ, ఆబ్జెక్టివిటీ, రాజకీయపరమైనటువంటి ఒక ఒత్తిళ్లు లేకపోతే ఇంకో రకమైనటువంటి ఒక నియంత్రణలకు లోబడకుండా
ఆబ్జెక్టివ్గా ఇప్పుడు ఇంతకుముందు కనుక 51% ఉన్న బీసీలో 46% చూపెట్టకుండా ఉండాలా అంటే డెడికేటెడ్ కమిషన్ చేయాలా, ప్రభుత్వం చేయొద్దు అని చెప్పని సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ చెప్తే దానికి భిన్నంగా ఫస్ట్ మిస్టేక్ ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా నోడల్ డిపార్ట్మెంట్ పెట్టి శాంతి కుమార్ గారి ద్వారా జీవో ఇస్తారు. సరే, తర్వాత ఆర్ కృష్ణయ్య గారి జడ్జిమెంట్, తర్వాత 4/11/2024 ఎప్పుడైతే ఈ నిరంజన్ గారి కమిషన్ను అపాయింట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున గొడవలు చేసింది. మనమంతా గొడవలు చేసినాం. ఈ డెడికేటెడ్ కమిషన్కు ఈ బీసీ కమిషన్ డెడికేషన్ కమిషన్ ఉంటే మొత్తం కులగణన పోతుంది, సర్వే పోతుంది, రిజర్వేషన్ పోతుంది అని ఆయన నువ్వు సపరేట్ అపాయింట్ చేయాలని చెప్పని గొడవలు చేసినట్టు నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మళ్ళా వీళ్ళు భూసాని వెంకటేశ్వరరావును డెడికేటెడ్ కమిషన్గా అపాయింట్ చేసింది. ఇక్కడ ఇంకా కూడా క్యాలెస్నెస్ నేను చెప్తా. ఇట్స్ ఏ హిస్టారికల్ ఎఫర్ట్, మ్యామత్ డేటా అంటే దాదాపు 2 కోట్ల పైచిలకు 4 కోట్ల మంది ప్రజల యొక్క సమాచారం, దాంట్లో బీసీలు 2 కోట్లు, వాళ్లకు ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పిన ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు దాని మీద ఒక రిటైర్డ్ అయినట్టు ఒక ఆఫీసర్ని పెట్టింది. సంతోషం, న్యూట్రాలిటీ. ఆయనకి ఇచ్చినటువంటి ఒక ఎక్స్పర్టీజ్ ఏంటి అంటే ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ స్థాయిలో ఎవరో ఉన్నారు, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఇచ్చిండ్రు. ఇదే పద్ధతి మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ కంపేర్ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా డెడికేటెడ్ కమిషన్కు ప్లటూన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఓ స్టాటిస్టిషియన్ ఉంటాడు, ఓ సోషియాలజిస్ట్ ఉంటాడు, ఓ సర్వే ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆ ప్రొఫెసర్లు ఉంటారు, పెద్ద ఎత్తున కమిటీ చేస్తారు. ఇక్కడ మాత్రం భూసాని మా చెప్పు చేతల్లో ఉంటాడు, మేము ఏం చెప్తే అది సంతకాలు పెడతాడు, పని చేసినా పని చేయకపోయినా నడిచిపోతున్న ఉద్దేశంతో అక్కడ ఒక సింగిల్ మ్యాన్ కమిషన్ను అపాయింట్ చేసే ప్రయత్నం చేసినారు. మళ్ళా గమ్మతేంది అంటే ఇంతవరకు ఏ నరమానవుడు కూడా, రేవంత్ రెడ్డికి చదివే ఓపిక ఉండదు కాబట్టి చూస్తాడో చూడో నాకు తెలియదు, మిగతా మంత్రులు ఎట్లా చదవరు, ఏ నరమానవుడు కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో నేదర్ కులగణన సర్వేకి సంబంధించిన రిపోర్ట్లు కానీ లేకపోతే భూసాని డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్లు కానీ ఇంతవరకు బహిర్గతం చేసిన దాఖలాలు లేవు. డిస్రిగార్డ్ టు ద లెజిస్లేచర్, డిస్రిగార్డ్ టు ద ఎంటైర్ ఎక్సర్సైజ్, మొత్తం పారదర్శకత లేకుండా దాన్ని తుంగలు దొక్కిన విషయాన్ని మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్తూ 10/2/25 నాడు ఎల్ఏ బిల్ నెంబర్ 1425లో ఏం చెప్తాడు అంటే భూసాని డెడికేటెడ్ కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ 10/2/25 అని చెప్పని ఒక రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు తప్ప బహిర్గతంగా ఎక్కడ కూడా ఫోటో కానీ ఏది కానీ మనకు కనబడదు. మీరు మొత్తం రిపోర్ట్ మీకు ఎక్కడ వచ్చిందని మీకు రాలేదు, అదే అంటున్నాను నేను. తర్వాత 11/7/25 నాడు మీకు దీని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సే పూర్తి స్థాయిలో లేవు. ఇదేనా మళ్ళీ 11/7/25 నాడు ఏం చేసినాడు, డెడికేటెడ్ కమిషన్ అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చినా అని చెప్పని ఎక్కడ చెప్తున్నాడు, జీఓఎంఎస్ 9లో పారా 10లో మేము ఇచ్చిండ్రు, దాని ప్రకారంగా మళ్ళీ రిపోర్ట్ ఇచ్చిండ్రు అని చెప్పని ఆ రిపోర్ట్ చెప్తాడు. మళ్ళీ 28/8/25 నాడు భూసాని డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది, అది కూడా పారా 10 ఆఫ్ ద జీఓఎం 9లో చెప్తారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం సాధికారికంగా ఈ రిపోర్ట్ పలానాడు సబ్మిట్ చేసింది, దిస్ ఇస్ ద కాపీ ఆఫ్ ద రిపోర్ట్, అట్లీస్ట్ ఫస్ట్ పేజో సెకండ్ పేజో కాపీ ఆఫ్ ద రిపోర్ట్ ఇది అని చెప్పని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, ఒక ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. కానీ వాళ్ళు GO9 ఏదైతే రిలీజ్ చేసిండ్రో దాంట్లో మాత్రం రెఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇది ఒక విషయం మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే భూసాని ఒక్కడే దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ అన్నట్టుగా డెడికేటెడ్ కమిషన్ ఆయనే, 1 మ్యాన్ కమిషన్ అని చెప్పని ఇదో పెద్ద మోసం, ఎడ్యుకేషన్కు ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పని మళ్ళీ 27-25 నాడు 1 మ్యాన్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ టు సజెస్ట్ ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. The scope of providing education and employment reservation lies with the state BC commission, not with a dedicated commission. Dedicated commission is only for political reservations. Dedicated state commission తుంగలో దొక్కే విధంగా వీళ్ళు జీవో పట్టుకొచ్చి 1 మ్యాన్ కమిషన్ అని చెప్పని చెప్తాడు. ఏ డేట్ నాడు రిపోర్ట్ సబ్మిట్ చేసిండో భగవంతుని కెరక, మార్చిలో సబ్మిట్ చేసిండ్రు అంటారు. డేట్ చెప్పడాడు తెలివిగా, మీరు ఆ జీవో చూస్తే అర్థమవుతుంది. సబ్మిటెడ్ ఇన్ March 25 అంటే గమ్మతేంది అంటే he was appointed on 27/2/25. Report submitted in the month of March 25 అంటాడు. Report was accepted by the cabinet on 6th.
ఒక వన్ మ్యాన్ కమిషను ఇంత పెద్ద డేటాను ఎవాల్యుయేట్ చేసి అసెస్ చేసి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ ఎన్హాన్స్మెంట్ సజెస్ట్ చేయాలంటే 2 రోజుల రిపోర్ట్ ఇస్తాడట, క్యాబినెట్ 2 రోజులు అవుతుందట, దాన్ని అప్రూవ్ చేస్తుందట. అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చోనో లేకపోతే ఇంకెవరో పెద్ద మనిషి ఇంట్లో కూర్చొని మొత్తం వంటకం వాడినట్టుగా చేసి దానిపైన భూసాన్ని బెదిరించినరా, భూసాన్ని లొంగ తీసుకున్నారా, ఇంకో రకంగా చేసినరా, మొత్తానికి ఈ రకంగా తప్పుడు చేసినారు. ఇకపోతే ఇదో పెద్ద ఫార్సిగా భూసాని రిపోర్ట్ జనానికి తెలియదు, కులగణన రిపోర్ట్ జనానికి తెలియదు. 3rd కమిటీ అపాయింట్ చేసినారు. దాన్ని ఏమంటాడు, జియో నెంబర్ 2 ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ. ఎవరు దీనికి? డిప్యూటీ సీఎం చైర్మన్ కంచాయిలయ, శాంతసిన్హా, హిమాంశు, సుఖ్దేవ్ తోరట్, నిఖిల్ డే, ప్రవీణ్ చక్రవర్తి, బుయా అండ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. ఇది బాగుంది. కమిటీ సరే ఏదో అడ్వైజ్ ఇస్తారేమో పెద్దోళ్ళు అనుకుంటాం. ఇది ఇట్లనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ అబౌట్ 28 days 12/3/25 నాడు జియోఎంఎస్ 6 పట్టుకొచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని చైర్మన్గా పెట్టి ఇది వర్కింగ్ గ్రూప్ అది అడ్వైజరీ గ్రూప్ అంటాడు, ఇది వర్కింగ్ గ్రూప్ అంటాడు. ఈ వర్కింగ్ గ్రూప్లో కొంత సభ్యులు వచ్చిన అంటే 2 వస్తారు, మొత్తం అండ్లున్నోళ్ళ ఇంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఇస్తారు. పబ్లిక్ ఎక్స్చెక్కర్ ప్రజల సొమ్ముతోటి రకంగా కమిటీలు వేసి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక తప్పిదాలకు షీల్డ్ అన్నట్టుగానో లేకపోతే ఈ రకంగా వాళ్ళ తప్పిదాలను కప్పించుకోవడం కోసం సుదర్శన్ రెడ్డి కమిటీని వాడుకున్నారు. గమ్మత్ ఏంటి అంటే రాజ్యాంగ నిబద్ధతతో కోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసినటువంటి ఒక భూసాని కమిషన్ రిపోర్ట్ను ముఖ్యమంత్రి తీసుకున్న దాఖలాలు లేవు, డిప్యూటీ స్పీకర్ తీసుకున్న దాఖలాలు లేవు. రాజ్యాంగ నిబద్ధత లేనటువంటి ఒక జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ మాత్రం ఎంహెచ్ఆర్డీలో మీటింగ్ పెడతారు, మొత్తం పొలం అనే ఆఫీసర్లంతా కూర్చుంటారు, మంత్రులంతా కూర్చుంటారు, ఆ రిపోర్ట్ తీసుకుంటారు. ఈయన ఏం రిపోర్ట్ ఇచ్చిండో చదువుదామంటే అది అందుబాటులో ఉండదు, ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చిండో అంటే అది అందుబాటులో ఉండదు. మొత్తానికి మొత్తం గూడు పుటాని లెక్క రిపోర్ట్లని దాచుకున్నారు. ఆఖరికి ఇదే కంచాయిలేను, ఇదే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కొంతమంది తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖర్గే ముందు ప్రజెంటేషన్లు ఇప్పించుకున్నటువంటి ఒక పరిస్థితి, ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి. ఇకపోతే ఇది కథ. 26/9/25 నాడు విచ్ వాజ్ ఛాలెంజ్డ్ ఇన్ ద హైకోర్ట్ విచ్ వాజ్ స్టే ఇచ్చినటువంటిది జియోఎంఎస్ 9. ఇందులో మీరు చదివినట్టయితే గమ్మత్ అనిపిస్తుంది. యాజ్ ఇట్ రీడ్స్, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అండ్ కన్సిడరింగ్ ది exceptional situation in Telangana marked by the multidimensional backward classes and in exercise of the powers conferred under the constitution and based on empirical evidence, legislative sanction, judicial recognition ఉంది కాబట్టి మేము ఓవరాల్గా 42% రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాం అని చెప్పని ఈ జీవో పట్టుకొస్తారు. ప్రశ్న ఏంటి అంటే ఒకవేళ కనుక ప్రభుత్వానికి ఆ రకమైనటువంటి ఒక జియోఎంఎస్ 9 ఇచ్చేటువంటి ఒక సాధికారత డైరెక్ట్ అల్టిమేట్లీ 42% రిజర్వేషన్ వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ద గవర్నర్ ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక ఇచ్చే వెసులుబాటు ఉన్నట్టయితే మరి ఆ బిల్లులు ఎందుకు పెట్టినావు, అసెంబ్లీ సెషన్స్ ఎందుకు పెట్టినావు, ఆర్డినెన్స్ ఎందుకు పట్టుకొచ్చినావు, అవి పెండింగ్లో ఉండగా మళ్ళీ బిల్లు ఎట్లా పట్టుకొచ్చినావు అని చెప్పని అర్థం కానటువంటి ఒక పరిస్థితి. (26/9/25) నాడు ఆ 9 ఇచ్చిండు. అదేమో 42% రిజర్వేషన్ అమెండ్మెంట్ ఆఫ్ ది పంచాయతీరాజ్ యాక్ట్. ఇది 41 ద్వారా రిజర్వేషన్స్ ఫర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అని చెప్పని గైడ్ లైన్స్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ కోసం జియో 42 గైడ్ లైన్స్ అని చెప్పని ఇచ్చిండ్రు. దాన్ని కాస్త సింగిల్ బెంచ్ డిస్మిస్ చేసింది, ప్రిమేచ్యూర్డ్ అజంప్షన్ అని చెప్పని వాళ్ళు కోర్టుకు పోతే ఫైనల్గా 8/10/25 నుండి 9/10/27 నాడు 7 పిటిషన్లు దీనికి వ్యతిరేకంగా జియోఎంఎస్కి వ్యతిరేకంగా పడితే దాన్ని హైకోర్టు ఆపరేషన్ ఆఫ్ జియోను 9ను సస్పెండ్ చేసి పడేసి పక్కకు పెట్టింది. అనేక ప్రశ్నలు వేసినారు కోర్టు. మీరు ట్రిపుల్ టెస్ట్ కంప్లై చేసినారా, ఏ స్టాటిస్టికల్ టూల్స్ వాడినరు, హౌ డిడ్ యూ అరైవ్ ఎట్ 42%, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దట్ 9 జియో 9 ఇవన్నీ అంటే ఏది కూడా దాటవేత ధోరణికి పాల్పడ్డారు. పెద్ద పెద్ద అడ్వకేట్లను ఢిల్లీకి పట్టుకొచ్చినప్పటికీ కూడా దాటవేత ధోరణికి పాల్పడ్డారు. ఆఖరికి కోర్టు దాన్ని పక్కకు పెట్టేటువంటి ఒక పరిస్థితి. సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు ఆల్సో సైడ్ నేను ఇంటర్ఫియర్ గాను, హైకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది. ఐ థింక్ సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ మళ్ళీ దానిపైన హియరింగ్ ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇది ఇట్లా ఉంటే మన మీ అందరికి తెలుసు, ఎందుకంటే శాసనసభ్యులు పెద్దలు ఉన్నారు కాబట్టి 2 బిల్స్ ఎల్ఏ నెంబర్ 3, ఎల్ఏ బిల్ నెంబర్ 3, తర్వాత ఎల్ఏ బిల్ నెంబర్ 4, ఈ 2 బిల్స్ 17th మార్చి నాడు పట్టుకొచ్చినారు. ఇది గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది.
అది అక్కడ పెండింగ్లో ఉండగానే ఇక్కడ చిన్న కాంట్రడిక్షన్. మరి మీరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి, పెద్దలు పాలసీ మేకర్స్ ఉన్నారు కాబట్టి దయచేసి ఇది ప్రజలకు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్సీలకు ఎస్టీలకు ప్రపోర్షనేట్ పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్లు పెంచుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. మీరు ఎల్ఏ బిల్ నెంబర్ 3లో కనుక చూసినట్టయితే ఎస్సీలకు 15 అన్నాడు, ఎస్టీలకు 10 అన్నారు, బీసీలకు 42 అని చెప్పని ఆ జీవో MS9ను ఉటంకిస్తూనే ఇది రాస్తాడు ఇక్కడ. కానీ సిపెక్ సర్వే ఏదైతే చేసిండ్రో దాంట్లో 17.5% ఎస్టీస్కు ఉంది, ఎస్టీస్కు 10.45% ఉంది. కోర్స్ మనకు 51% అని చెప్పని ఇంక్లూడింగ్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. ప్రశ్న ఏంటి అంటే, నాకు కూడా డార్క్నెస్ ఏంటి, ఎస్సీలో ఒకవేళ 17% ఉంటే 15%కి ఏ బేసిస్ మీద కుదించిండ్రు, ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి కదని. ఒకవేళ అట్లే చేసినట్టయితే బీసీలకు ఉన్న కాస్త కూడా తగ్గుతుంది కదా అనేది ఇంకో డైలమా. దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తామో దయచేసి పెద్దలు గైడ్ చేస్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే అది పెండింగ్లో ఉండగా 2 ఆర్డినెన్స్లు, ఆ ఆర్డినెన్స్ మళ్ళా 31/8 నాడు అదే రోజు ప్రొరోగ్ చేసిండ్రు. 17th and 13th పేరు మీద 2 ఆర్డినెన్స్లు, మళ్ళీ 31/8 నాడు వాటినే ఆర్డినెన్స్ను బిల్స్గా కన్వర్ట్ చేసిండ్రు. ఇట్లా ఒక కన్ఫ్యూజన్, ఒక కాంట్రడిక్షన్, ఒక కుట్రపూరితంగా మొత్తం వ్యవహారాన్ని ఈ బీసీలు అంటే ఈగలు అనుకున్నారో, లేకపోతే దోమలు అనుకున్నారో, లేకపోతే వీళ్ళు ఓట్లేసి యంత్రాలు అనుకున్నారో, ఏమనుకున్నారో మొత్తానికి తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో మొత్తం వ్యవహారాన్ని ఒక క్యాజువల్నెస్ తోటి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించినడానికి జీవోల పరంపర, బిల్లుల పరంపర, ఆర్డినెన్స్ల పరంపర, మొత్తం మోసాల పరంపర, సిపెక్ రిపోర్ట్ బయటికి రాదు, భూసాని రిపోర్ట్ బయటికి రాదు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి రిపోర్ట్ బయటికి రాదు, మొత్తం వాళ్ళ ముడి కింద పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవడబ్బ సంపది 160 కోట్ల రూపాయలు అని చెప్పని వాళ్ళ బీసీలుగా మనం అందరం అడగాల. మరి ఎవ్రీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఎడ్యుకేటెడ్. ఆర్ ఎస్సీలో ప్రజలందరూ తెలుసు కదా. ఆ రిపోర్ట్ చదివే తెలివి లేదా, ఎందుకు ఆ రిపోర్ట్ ప్రభుత్వం అందుబాటులో ఇస్తలేదు అని చెప్పి అడగవలసిన ఒక బాధ్యత ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇకపోతే మళ్ళీ ఇదే కథ చూడ్రిగా. 20 నవంబర్ 25 నాడు as reported in GO 46 cited Bhusani dedicated commission has submitted yet another fresh report. ఇది కనుక మీరు GO 46 ఏదైతే ఇప్పుడు మనం బాధిస్తున్నటువంటి GO 46లో చూస్తే సడన్గా ఇది చెప్పకి వస్తుంది. ఏమని 20/11/25 నాడు భూసాని వెంకటేశ్వరరావు ఒక కొత్త రిపోర్ట్ ఇచ్చిండు. GO 9 ఏమి ఇచ్చినారు, 42% రిజర్వేషన్ ఇవ్వచ్చని ఇచ్చినారు. 46 ఏమి ఇస్తున్నాడు వీడు, straight away I am not supposed to cross 50% of the reservation, triple test, so therefore Bhusani Venkateshwara